సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 16వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మి వెంకట్ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులోని వీధులన్నీ తిరుగుతూ ఓటర్లను కలిసి తమకు మద్దతివ్వాలని కోరారు. ఈ సందర్భంగా రోటీ మేకర్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా వార్డులో నెలకొన్న సమస్యలను ప్రజల నుంచి తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల వంటి మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. పేరు దొడ్ల విజయలక్ష్మి, 16వ వార్డు అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్నాము. ఒక్కసారి గెలిపించి అని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఇంకొకటి, చదువుకున్న వాళ్ళు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మహిళలకి ఇంటి దగ్గర ఉండి కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్న మహిళలకు కూడా వసతులు కల్పిస్తానని నేను ప్రమాణం చేస్తున్నా. చాలామంది 16వ వార్డు మొదలు మెయిన్ కుమ్మరి వార్డుకి చాలా అన్యాయం జరిగింది. కూలీలుగా భావిస్తున్నారు. అది నేను తొలగిస్తానని మాట ఇస్తున్నా. అందరికీ నమస్కారం. మేము 16వ వార్డు సదాశివపేట 16వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. అభ్యర్థి పేరు దొడ్ల విజయలక్ష్మి. మరి ఈ వార్డులో దొడ్ల విజయలక్ష్మికి గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాం. మరి ఒక కుటుంబంలో ఒక మహిళకు వివాహానికి 35,000 రూపాయలు, అదేవిధంగా ఒక కుటుంబంలో పాప జన్మిస్తే 15,000 రూపాయలు, మరి ఏదైనా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉంటే 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి వాళ్ళకు ఇల్లు లేని వాళ్లకు ఈ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మరి జాగా ఉండి ఇల్లు లేని వాళ్లకు మరి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి అన్ని విధాలుగా మనం వార్డు ప్రజలను ఆదుకుంటాం. ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఒకరినే కాకుండా మరి మాలాంటి వాళ్లకు మరి గుర్తించి గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఒక వర్గానికే కాకుండా ఈ వార్డులో అందరు చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఈ వార్డు నుంచే ఎమ్మెల్యేలు. మేము అట్టడుగు స్థాయి నుంచి మా వర్గం నుంచి అందరూ లబ్ధి పొంది వాళ్ళు పదవులు పొందినారు. అదేవిధంగా మాకు కూడా ఒక్కసారి అవకాశం ఇస్తే మరి అభివృద్ధి చేసి చూపిస్తాం. మాలాంటి పేదవాళ్లకు మరి ఏ సమస్య లేకుండా తీస్తామని చెప్పి ఈ సందర్భం ఆశీర్వదించి మరి దొడ్ల విజయలక్ష్మికి మరి చపాతీ రోల గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరికీ మరి వార్డు ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నా. ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించి మరి అభివృద్ధి చేసుకుందామని అందరినీ ప్రాధేయపడుతున్నా.